హాయ్ అండి. ఈరోజు సింపుల్గా ఎగ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇలా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాస్త ఎక్కువే వేయండి. ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ని ఇలా వేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు మాడిపోకుండా ఉంటుంది. ఇలా వేసుకొని ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేసి ఇలా అయిన తర్వాత కాస్త ఉప్పు, కాస్త కారం, కాస్త ధనియాల పౌడర్, కాస్త పసుపు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసేదాకా. ఇలా బాగా వేగాలండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా రైస్ తీసుకోవాలి. నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రైస్లోకి ఆ ఫ్రై చేసిన ఎగ్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఇలా వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువనే వేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. దాంట్లో ఇలా ఆనియన్స్ వేయాలి, ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఇలా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మసాలా కోసం రైస్ని బట్టి ఇలా అల్లం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా వేసుకోవచ్చు, కాస్త స్పైసీగా ఉంటుంది అప్పుడు. ఇప్పుడు ఆ మసాలాని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కూడా కారం, ధనియాల పొడి, ఉప్పు, కాస్త పసుపు వేసి బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మీకు స్పైసీగా కావాలంటే కారం కాస్త ఎక్కువ వేసుకోండి. ఇలా వేగిన తర్వాత ఇలా కొత్తిమీర జల్లేసుకోండి. ఇలా కలిపేసుకొని రైస్లోకి ఇది ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే, ఇలా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. టేస్ట్ చూసి ఉప్పు ఏమన్నా తగ్గితే కాస్త వేసుకొని కలిపేసుకోండి. ఇలా కలుపుకొని ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.